గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్. కోరుకున్నా కోరికల వాలన్నా, చేరువైనా చేకలపాలన్నా, చెదిరిన కలయినా విడువను కలనైనా, Happy
కోరుకున్న స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నివురై మిగిలున్నా క్షమించని छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. వెల్కమ్ సార్. మీ కరతాళ ధ్వనులతో సార్ వేదిక మీద ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రజ్వల జ్యోతి ద్వారా మనస్తారు. అత్యంత కష్టతరమైన అందరినీ భయపెట్టే సబ్జెక్ట్ గణితం. అలాంటి గణితాన్ని మాలో భయాన్ని పోగొట్టి అర్థవంతంగా ఇష్టంగా నేర్పించిన మా గణిత ఉపాధ్యాయులైన మూర్తి సార్ గారిని మరియు వెంకటరత్న మాస్టర్ గారిని సాధారణంగా వేదిక మీదకి మీ కవితాల ధ్వనులతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సపోర్ట్ చేశారో ఇక్కడ నుంచి ఇది కార్యక్రమం మంచిగా జరగాలని మీరు అంతే సపోర్ట్ చేయాలి. రాజకీయ ఆర్థిక విశేషాలపై అవగాహన వ్యక్తించి సమాజంలో ఎలా మెలగాలో అవగాహన తెలిపిన మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులైన లివింగ్స్టన్ మాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. అశోక్ సార్ సాంబర్ సార్ని కూడా వేదికపై కల్పించవలసిందిగా కోరుచున్నాం. మీ కరతాళ
ఒకసారి ఇలా చూడండి. రెడీ రెడీ. రాజు అందరూ క్లాస్ కొట్టండి ప్లీజ్. అయ్యలా చూడు. సార్ ఇలా చూడండి. సార్ ఇలా చూడాలి. సార్ సార్ చూడండి. సార్ అప్పుడు అనర్గళంగా మనం మాట్లాడగలిగే విధంగా మాకు పాఠాలు బోధించిన మా ఆంగ్ల ఉపాధ్యాయులైన శ్రీనివాస్ సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. మా మైక్ సౌండ్ కాదు, మీ క్లాసే వినిపించాలి మాకు. పిఎస్ అలాంటి పిఎస్ని అనర్గళంగా అర్థవంతంగా మాకు బోధించిన గురువు గారైన అర్జున్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. ప్లీజ్. మీ క్లాస్ మీకు లేదా? ఇప్పుడు అందరం వందే మాత్రంతో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. అందరూ ఒకసారి లేచి మాకు ఎన్నోసార్లు ఎంతో సహాయం చేసి మమ్మల్ని చాలా బాగా చూస్తున్న నాగేశ్వరరావు గారిని ఒకసారి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. Shine.
చేస్తాము. అయితే ఒక బ్యాచ్ కింద అందరినీ పిలుస్తాం, వాళ్ళంతా పైకి రావాలి. మేము పేర్లు పిలుస్తూ ఉంటాము, వాళ్ళంతా కూడా పైకి రావాలి. గౌరవనీయులైన సుధాకర్ సార్ని వేదికను ఆనందించవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఫాస్ట్ గా రండి ప్లీజ్, ప్రోగ్రామ్ చాలా లేట్ అయిపోతుంది. జొట్ట అవినాష్ సుజిత్, ఎం అయ్యప్ప, జే అవినాష్ సుజిత్, ఎన్ రఘురామ్. తమ్ముడు సైడ్ సైడ్ నిల్చోవాలి. రాంబాబు, బాలకుర్తి రవి, భాస్కర్ రావు, ఎన్ రంగారావు, నందమూరి రంగారావు. రావాలి మాస్టర్. కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వండి, అందరూ ముసలిలో ఉన్నారు. వి గణేష్, మా లేడీస్ ఫాస్ట్ ఉన్నారు మీ జెంట్స్ కన్నా. సిహెచ్ గణేష్, శిరీష, తమ్ముడు ఇలా నా చేసాను. తమ్ముడు రెడీ ఎలా చూడండి సార్, పట్టుకోండి. మాకు సైడ్ ఉన్నామా నువ్వు ఇలా చూడు. స్మైల్ సార్. మన దేశంలో మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మనకు అవసరమైన భాష హిందీ. అలాంటి హిందీని మనకు అర్థవంతంగా సులభతరంగా నేర్పిన మా హిందీ ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారిని మీ కరతాన ధ్వనుల మధ్య సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. చదువుకున్నాడు ఆయన, చదువుకుని హిందీ చూడాలి. గవర్నమెంట్ కాదు. తుంపూడి సాయి కృష్ణ, లంక శివరామేష్, ఇలా చూడండి ఎలాగలా
లంకా శ్రీను, శిరీష, జై శిరీష, కొంచెం ఫాస్ట్గా రండి. నాగలక్ష్మి, వై నాగలక్ష్మి, అమ్మ మీరు ఇక్కడ వచ్చేయండి. వదిలేండి ఒకసారి తర్వాత కూర్చోండి బ్యాగ్. అరే ఇలా చూడండి. మీరు ఇటు రండి. రెడీ రెడీ ఇలా రెడీ రెడీ. వాటర్ మళ్ళీ తిందా? అలా పెట్టండి. ఇంకా అడగండి మర్చిపోతాయి. నెక్స్ట్ నాగరాజు, అహ్మద్, మండిలయ్యప్ప, షేక్ అజరుద్దీన్ తాడిపూడి, బిజినెస్ మ్యాన్ ఎన్ సతీష్, గౌతమి, వెళ్ళిపోయి గౌతమి, వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, మళ్ళీ పిల్లలు పావని, అజరుద్దీన్, అపర్ణ, మా చిరు సత్కారం స్వీకరించాల్సిందే కూర్చున్నాం.
మాస్టర్ గారిని మా చిరు సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. ఈ సత్కార కార్యక్రమంలో ఎవరైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ అందరూ స్టేజ్ మీదకి రండి. శ్రీనివాస్ కలిగినట్టు శ్రీనివాస్ మీరు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కొన్ని భాష గారండి. చిక్కాల కృష్ణబాబు, మజ్జి సతీష్, ప్లీజ్ కొన్ని భాష గారండి. చల్లా కనకరాజు, సురాజ్, ప్లీజ్ మిస్ అయిన వాళ్ళు తొందరగా స్టేజ్ మీదకి రండి. సురాజ్, నరేష్, అల్లం మణికంఠ, జయ సతీష్, ఫైనల్ కాల్ మీకు. గౌరవనీయులైన కిరణ్మయి మేడం గారిని మా చిరు సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. అమ్మ మీరు ఉంటారా ఈ పక్క వచ్చి అన్న పూజలో ఉంది ఓకే రెడీ రెడీ ఇలా చూడండి రెడీ తమ్ముడు కూర్చోండి. ఓకే, అలా ఉండండి. రెడీ 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 చూడడం మధ్య ఆహ్వానిస్తూ పైకి పిలుస్తున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. తోట మణిగంట, ఎస్కే అహ్మద్, పట్టుకోండి అమ్మ ఇలా చూడండి రెడీ ఎలా చూడండి సార్ ఎలా చూడండి అలా వచ్చి మీరు వచ్చి సార్ ఎలా చూడండి తమ్ముడే అనుకోండి మీరే అనుకోండి ఓకే మీరు కూడా అనుకోండి తమ్ముడు అది వదిలేసి ఒకసారి రెడీ ఎలా తమ్ముడు రెడీ అది మీరు రెడీ ఎలా చూడండి రెడీ అది వదిలేండి ఒకసారి మామూలు కూడా వదిలేండి ఒకసారి రెడీ ఎలా చూడండి అన్నకు మీరు క్లోజ్ అవ్వాలి రెడీ 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 స్మైల్ అందరూ రెడీ సార్ మీరు గౌరవనీయులైన నాగేశ్వరరావు గారిని మా చిరు సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. రెడీ
ఎలా చూడండి బ్యాక్ ఓకే దగ్గర పడినట్టు మీరు ఫ్రంట్కి వచ్చి దగ్గర పడి మీరు ఎలా ఉండి సార్ రెడీ రెడీ ఎలా చూడండి వేసాను ఫుల్ వేసాను ఓకే సార్ కొంచెం బ్యాక్ ఓకే రైట్ ఇలా చూడండి సార్ రెడీ ఇలా చూడండి రెడీ ఎలా చూడండి రెడీ మేడం ఎలా చూడండి తోట మణికంఠ ఒకసారి అక్కడ అందరూ వచ్చి ఒకసారి కూర్చోవాలి. చాలాసార్లు చూసిన ఆ చిన్నతనం వల్ల లేకపోతే మనకి ఆయన గొప్పతనం తెలియకపోవడం వలన శ్రీమాన్ గుడుంబై వెంకటరంగ నారాచార్యుల వారి గురించి చాలా మందికి తెలియదు. ఆయన 1901లో జన్మించారు. అలాగే 1951లో జరిగిన భూదాన ఉద్యమానికి ఆయన దగ్గర ఉన్న దాదాపు 3000 ఎకరాల వ్యవసాయ స్థలాన్ని అప్పట్లో గవర్నమెంట్కి ఆయన దానం చేయడం జరిగింది. దానం చేసిన తర్వాత ఆయన దగ్గర మిగిలిన 3 ఎకరాల 86 సెంట్ల స్థలాన్ని ఆయనకి విద్య మీద ఉన్న మమకారంతో అప్పట్లో కోటాల గ్రామంలో స్కూల్కి ఆయన ఇవ్వడం జరిగింది. 3 ఎకరాల 86 సెంట్ల స్థలం అంటే అది చిన్న విషయం కాదు. అలాగే ఆయన మన కోటల గ్రామంలో ప్రెసిడెంట్గా పనిచేశారు. దానితో పాటు ఆయన కాంగ్రెస్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆయన గోడాల్లో ప్రెసిడెంట్గా ఉన్న టైంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆయన దగ్గరికి ఎవరైనా వివాహం చేసుకుని వచ్చిన వాళ్ళకి భూదానం చేయడం, బంగారం దానం చేయడం, ఇలా ఎన్నో దాన ధర్మాలు చేయడం జరిగింది. ఆయన 1971 సంవత్సరంలో కాలం చేశారు. దాని తర్వాత వాళ్ళ పిల్లలు మనవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా విదేశాల్లో సెటిల్ అవ్వడం జరిగింది. అలాంటి ఆయన్ని ఈరోజు మనం ఇక్కడ ఈ ఫంక్షన్లో గుర్తు చేసుకుని ఆయన గురించి అందరికీ చెప్పడం, ఆయన గురించి తెలుసుకోవడం అనేది ఎంతో విలువైనది. థ్యాంక్ యూ సో మచ్. సార్స్ మాట్లాడతారు. ముందుగా అర్జున్ రావు సార్ని మాట్లాడుతున్నా కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటాల ముందు 2007-2008 బ్యాచ్ విద్యార్థులు గెట్టగదరు ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. మరి సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రులందరికీ, ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే విద్యార్థులందరికీ శుభాశీస్సులు. మరి ఈ విధంగా 2007-2008 సంవత్సరం విద్యార్థులు ఉపాధ్యాయులను గుర్తుపెట్టుకుని ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆ బ్యాచ్ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కోటాల హై స్కూల్కి చాలా ఉన్నతమైనటువంటి పేరు, చరిత్ర కూడా ఉంది. ఎప్పుడో 1954లో ఈ హై స్కూల్ స్థాపించారని మన లివింగ్స్టన్ గారు చెప్తున్నారు. ఆయన ఎక్కడే చదివారు. నేను ఈ పాఠశాలలో 2003 నుంచి 2005 వరకు 5 అక్టోబర్ వరకు పనిచేశాను ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా. తదుపరి ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ మీద ఒక్కపేట వెళ్ళడం జరిగింది. మరి ఈ పాఠశాలలో పనిచేసే ఎందరో ఉద్దండులు, రామాహేమీలు, ఎంతో సబ్జెక్ట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో పనిచేశారని ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు చెప్తున్నారు. అలాగే మన లివింగ్స్టన్ గారు కూడా ఇక్కడే చదువుకున్నారు, ఆయన కూడా చెప్తున్నారు. మంచి సబ్జెక్ట్ ఉపాధ్యాయులందరూ ఇక్కడ పనిచేశారు. అప్పటి నుంచి కూడా ఈ కోటాల హై స్కూల్కి చాలా మంచి పేరు ఉంది. ఇప్పుడు ఈ హై స్కూల్ స్థలం గురించి, స్థల దాత గురించి ఆయన చెప్పారు మీ సోదరులు. మరి ఆయన ఆ రోజు
ఆ రోజుల్లో ఈ స్థలం సుమారు 4-5 ఎకరాలు ఉంటుంది. ఇంత స్థలం ఇచ్చారంటే వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరి అదేవిధంగా మేము పనిచేసినప్పుడు ఓల్డ్ బిల్డింగ్స్ ఉండేవి, పెంటిల్ ఉండేది, యు ఆకారంలో ఉండేది. ఆఫీసులో మాత్రం మామూలుగా ఇక్కడే ఉండేది కట్టింది. అవి బాగా ఓల్డ్ అయిపోయినాయి బిల్డింగ్స్. అందుచేత వాటిని డిస్మాంటిల్ చేసి మంచి బిల్డింగ్స్ కట్టారు. మీరందరూ చాలా అదృష్టవంతులు. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి మా అందరికీ కూడా ఘనంగా మమ్మల్ని సత్కరించినటువంటి ఈ విద్యార్థి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జరుగుతుంది. ఉన్నటువంటి సోదరోపాధ్యాయులకు, అలాగే నా దగ్గర చదివినటువంటి విద్యార్థులకు ఆశీస్సులు. రాజారు చెప్పినట్టు నేను 6th to 10th క్లాస్ ఎక్కడే చదివాను, మోడల్ హై స్కూల్. వినపట్లేదా? నేను ఎక్కడే చదివాను. నేను ఇక్కడ పనిచేసినటువంటి టీచర్స్ కానీ, ఇక్కడ వాతావరణం కానీ, నేను వెంకటరత్న గారు ముందే చెప్పాను. నేను వెల్ డిసిప్లైన్, క్రమశిక్షణ అనేది నేను ఎక్కడి నుంచో నేర్చుకున్నాను. హై స్కూల్ ప్రారంభం నుంచి. ఒక మనిషి బాగా చదువుకోవాలైనా, జీవితంలో ఎదగాలైనా, డబ్బు సంపాదించాలైనా, ఏ చేయాలైనా సరే మొట్టమొదటి డిసిప్లిన్ ఉండాలి. అది లేకుండా నా దగ్గర డబ్బు ఉందనుకుంటాను, చాలా అసలు ఏం ప్రయోజనం లేదు. దాన్ని ఎలా వాడాలో చెప్పేది డిసిప్లిన్, క్రమశిక్షణ. అది నేర్చుకోండి. మీ అందరికీ నేను చాలామంది పిల్లలకి నేను అదే చెప్తాను. కనుక మనం ఆ డిసిప్లిన్లో వెళ్ళిపోయినట్టయితే మనకి జీవితంలో ఏది ఆటంకాలు ఉండవు. బైబిల్లో మాట ఉంది ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పును, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తగ్గుకోడు. ట్రైన్ అప్ ఎ చైల్డ్ వేర్ హీ షుడ్ గో, వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. కనుక మన ఆ రకమైనటువంటి క్రమశిక్షణ కావాలి. నేను ఇక్కడ పనిచేసేటప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు పేర్లు చెప్తాను. నేను అవధాని గారు, ఆయన దగ్గర చదివాను నేను. తర్వాత మీకు తెలియకపోవచ్చు పాపారావు గారు, సైన్స్ టీచర్ అండి. తర్వాత చామర్తి కృష్ణరావు గారు, ఈ రోడ్లోనే ఉంటుంది ఇల్లు, చామర్తి కృష్ణరావు గారు. అలాగే చింతామణి శాస్త్రి గారు, పండితుడైన. అలాగే సిహెచ్పిహెచ్కేఎల్ శాస్త్రి గారు మా హెడ్ మాస్టర్. 71లో నేను 10th క్లాస్ రాసినప్పుడు ఆయన మా హెడ్ మాస్టర్ అయింది. ఇంగ్లీషు గణితంలో కూడా ఆయన ఉద్దండు, ఇక అంత తోడు లేడు. చాలా అనర్గళంగా చెప్పాడు. మ్యాథమెటిక్స్ కూడా అంతే. కనుక అటువంటి పండితుల దగ్గర నేను చదువుకున్నాను. ఒకసారి నేను చాలా గర్వపడతాను. నాకు ఏదైనా కొంత సబ్జెక్ట్ ఉందని అనుకుంటే అది వాళ్ళ వల్లే. ఇచ్చేదంటే కొన్ని సంవత్సరాల పాటు మనం ఒక రకమైనటువంటి సబ్జెక్టుని మనం అవగాహన చేసుకున్నప్పుడు పెద్ద అయిన తర్వాత దానిలో మాస్టర్ అయిపోవాలి. ఇంకోటి ఏది నువ్వు సలహాకి వెళ్ళకూడదు. అక్కడ అవసరమైతే నువ్వే చెప్పగలను ఉండాలి. అలాగే ఇక్కడ కనపడేటువంటి పిల్లలందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నీ వేళ్ళని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పిల్లలు నా దగ్గర చదివిన పిల్లలు కొంతమంది నేను గుర్తుపట్టలేకపోయినా వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నాడని ఊహించుకున్నాను నేను. చాలామంది ఆడపిల్లలు కూడా వాళ్ళు చూసినప్పుడే చాలా 15 ఏళ్ళు పైన అయిపోయింది, బాగా గుర్తున్నారు. నేను ఒకసారి మా లెక్చరర్, ఇంగ్లీష్ లెక్చరర్ ఏం చేయండి అయినా నాకు గన్నవరంలో కలిశారు. నా గురువులు అంటే చాలా అభిమానం. నాకు పాదాబంధనం చేస్తాను. ఆయన ఎక్కడ కలిసినా సరే ఆ పాదాబంధనం చేశాను నేను. అరే బాబు ఎవరు నువ్వు ఏంటంటే ఇంటర్మీడియట్ మీ దగ్గర చదివాను అన్నాను. ఏ సంవత్సరం అని అడిగాడు ఆయన. 70 to 74 చదివాను ఏంటంటే పోలవరం. నీ పేరు ఏంటంటే చెప్తే ఆయన మాట వెల్ నోటెడ్ పర్సన్, అంతా వెల్ నోటెడ్ కాదు. నేను ఆయన కాసేపు నిలబడి అన్నాడు, అది కాదు ఏ సంవత్సరం చదువు నువ్వు, నీ క్లాసులో ఒక పెద్ద ఎడవ పేరు చెప్పాను. నీ క్లాసులో చాలా దుర్మార్గంగా వ్యవహరించి మమ్మల్ని అందరినీ బాధ పెట్టిన వాడు ఎవడ పేరు ఒకటి పేరు చెప్పినట్టే వాడి పేరు చెప్పాను. ఆహా వాడు బ్యాచ్ అని అన్నాడు. అంత ఐడెంటిఫై చేసుకున్నాడు. కనుక గురువులు ఎప్పుడు కూడా బాగా వేళ నేను ఎక్కడికి వెళ్ళినా సరే
సరే నేను చాలా స్కూల్స్కి వెళ్ళి ఉన్నాను. ఏంటంటే జెండావందన కార్యక్రమాల్లో నన్ను ఇన్వైట్ చేసి మాట్లాడినప్పుడు నేను మాట చెప్పాను. నేను తాడిపూడి గంట రంగబాబు మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను రంగబాబు గురించి చెప్పాను. ఈజ్ వెరీ పొలైట్. ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ కూడా ఎంతో కొంత క్రమశిక్షణ ఉందో కనుకనే మీరు ఈ వేళ స్థాయికి వచ్చారు. అలా చదువుకోగలిగారు. ఉద్యోగాలు కాదు అక్కడ, ఉద్యోగం రావచ్చు పోవచ్చు. నీ విద్య అనేది నీ జీవితానికి ఉపయోగపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నీ విద్య అనేది నీ జీవితానికి ఉపయోగపడితే రేపు నీ పిల్లల్ని తీర్చిదిద్దటానికి కూడా ఉపయోగపడుతుంది విద్య. అంచేత విద్య అనేది చాలామంది నిరుత్సాహపడుతుంటారు. కాకపోతే ఈవేళ భారతదేశంలో ఎలా తయారైందంటే, నేను ఆ కుర్రాన్ని ఓ స్కూల్కి వెళ్ళి నేను కుర్రాన్ని పిలిచాను. ఏరా అబ్బాయి నువ్వు ఎందుకు వస్తున్నావు స్కూల్కి అని అడిగాను. ఆ చదువుకుండా వస్తున్నాడు. చదువు ఎందుకు చదువుతున్నాడంటే ఉద్యోగం వస్తాడు. ఆడు ఒకటో తరగతి. అంటే ఇటువంటి ఆలోచనలు చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయాయి. మా మేనలు ఇక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. నేను అడిగాను, ఏరా ఏంటి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫారిన్ వెళ్ళినోడిని ఆ స్కూళ్ళు ఎలా ఉంటాయి, అక్కడ పిల్లలు ఎలా ఉంటారు ఏంటంటే మెట్రికులేషన్ వరకే చదువుతారట. ఇంకా తర్వాత చదవరు. ఆడు ఇష్టం ఉంటే చదువుతాడు, లేకపోతే అలా గాల్లో తిరుగుతూ ఉంటారు అంతే. వాళ్ళ క్రమశిక్షణ ఉండదు. కానీ ఆస్తులు ఉంటాడు. ఆడు ఇష్టం అన్నాడు తాగి తన్నాడు. ఇప్పుడు అంతా కూడా మనకు అదే కల్చర్ అలవాటు అయిపోయింది. మనకి ఇండియన్ కల్చర్ లేదు. మనకి సాంప్రదాయాలన్నీ వదిలేశారు. అంతా ఫారిన్ కల్చర్ వచ్చేసింది. కనుక మనం ఏంటంటే మా చెడుకి వైపుకి వెళ్ళకండి. ఇంకోటి నేను చివరిగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే స్నేహం అనేది మీరు చివరి వరకు ఇలాగ ఉంచండి. షేక్స్పియర్ ఒక ప్రోవర్బ్ చెప్తాడు. ఏంటంటే రిలేషన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఇన్ ఎ ఫ్యామిలీ లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ నాట్ ది రిలేషన్ లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్మెన్. మీకు ఆ మానవ సంబంధాలు అనేవి ఒక చేపకి నీటికి ఎటువంటి సంబంధం ఉన్నదో ఆ సంబంధం ఉన్నది తప్ప ఒక చాలరికే చేపకున్న సంబంధం ఉండకూడదు. కనుక మీరు అటువంటి సంబంధం కాదు. మీరు చేప ఎలా అయితే ఉందో ఆ రకంగా ఉండి అందరూ ఐకమత్యంగా ఉండండి. మళ్ళీ వీలైతే ఎప్పుడైనా గెట్ టుగెదర్ పెడితే నేను మళ్ళీ వస్తాను. భగవంతుడు ఆశీస్సులు ఉంటే పిల్లలు ఆడపిల్లలు నాకేంటంటే నాకు ముఖ్యంగా నాకు ఆడపిల్లలు చాలా ప్రేమ. నాకు ఎప్పుడైనా సరే నాకు చాలా చాలా ప్రేమ నాకు ఉంచేదంటే ఏమన్నా వాళ్ళ కోపట్టాను అనుకుని మగపిల్లలను తిట్టేవాడు. కానీ ఎందుకు తెలుసా మీకు? ఇంటిదాని తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ఏమన్నారు. ఎందుకంటే ఎంచేతంటే ఆడపిల్ల అంటే ఏంటి, ఎక్కడది కాదురో బాబు వెళ్ళిపోయింది, దాని గురించి ఎందుకు బాధపడుతూ ఉంటారు. ఆడపిల్ల అక్కడుండే పిల్ల, మగవాడు ఎక్కడుండేవాడు. కనుక అంచేత ఆడపిల్ల మనం ప్రేమగా చూడాలి, స్త్రీని గౌరవించాలి, వాళ్ళకి మంచి చెడు చూడాలి. మన బిడ్డలే కాదు, ఇతరులు కాదు, ఎవరైనా సరే ఆ దృక్పథంతో ముందుకెళ్ళాలి. ఇటువంటి గెట్-టుగెదర్ ప్రోగ్రాంలు ఎన్నో పెట్టుకోవాలి. మీరు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఇలా ఇన్వైట్ చేసినందుకు మీ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. ఇప్పుడు సార్ని పిలవలసిందిగా వచ్చింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆంజనేయులు గారికి, నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయ సిబ్బంది, ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా నా నమస్కారాలు. ఈ గెట్-టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు పిల్లలందరూ చాలామంది కలిశారు. వాళ్ళందరూ యోగక్షేమాలు అడగడం జరిగింది. చాలామంది చక్కగానే సెటిల్ అయ్యారు. ఇక్కడ రాని కూడా విద్యార్థులు కూడా ఇక్కడ చదువుతున్న పిల్లలు చాలామంది మంచి స్థితిలో ఉన్నారు. ఈ పాఠశాల గురించి మనం ఒకసారి చూసినట్టయితే పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ పనిచేసే స్టాఫ్ చాలా ముద్దండులు పనిచేశారు. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న మాస్టర్ లివింగ్స్టన్ గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ పాఠశాలకి ఒక చక్కని చరిత్ర ఉంది. అయితే ఇక్కడ నాకు ఫార్చునేట్గా ఏంటంటే నేను బీఈడీ ట్రైనింగ్ అయినప్పుడు బ్లాక్ టీచింగ్ కూడా ఇదే పాఠశాలలో చేశాను. ఇక్కడ నేను 8 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ పనిచేసేటప్పుడు ఉన్న స్టాఫ్ అందరితో కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉండేవారు, అలాగే కుర్రోళ్ళు కూడా ఉండేవాళ్ళు. అందరితో కలిసి చక్కగా ఈ పాఠశాలలో చాలా కష్టపడి పనిచేసాం. దీంట్లో అసలు ఏ అభ్యంతరమో అయిన విషయం కాదు. చాలా హార్డ్ వర్క్ చేసాం. అలాగే చక్కటి రిజల్ట్స్ తెప్పించాం. విద్యార్థులు కూడా బాగానే షైన్ అయ్యారు. అందరూ కూడా చాలా మంచి స్థితిలోనే ఉన్నారు. స్వయంగా చేసుకునే వాళ్ళు కూడా చక్కగానే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అన్నప్రాసన చేస్తాం చిన్నప్పుడు పిల్లలకి. వాళ్ళు వదిలిపెట్టేస్తే పిల్లలకి ఏమీ తెలియదు.
కాకపోతే ఏదో పుస్తకాన్ని పట్టుకున్నాడనో లేదా స్కూల్ పట్టుకున్నాడనో బంగారాన్ని పట్టుకున్నాడనో ఆ తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. వీడికి ఆ విషయంలో వీడు వృద్ధిలోకి వస్తాడని చెప్పేసి, పుస్తకం పట్టుకుంటే వీడు బాగా చదువు వస్తుందని చెప్పేసి అనుకుంటాడు. అలాగే మన లైఫ్లో కూడా ఇది ఒక అన్నప్రాసన. మనం బాగా చదువుకున్న తర్వాత బాగా చదువుకున్నాక ఏ స్థితిలోకి వెళ్ళాలి ఏమిటి అనేది మనం చక్కగా ప్లాన్ చేసుకోవాలంటే అప్పుడు చిన్న వయసులో వాడికి ఏమీ తెలియదు, ఏదో ఒకటి పట్టుకుంటాడు. కాబట్టి మనం ఏంటంటే సమాజంలో తిరుగుతున్నప్పుడు చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, రెండు కూడా కలబోతుంది సమాజం అంటే. దాంట్లో మనం మంచిని మనం తీసుకుని మన ఎదుగుదలకి మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఓటమి అనేది ఒక కామా తప్పించి ఫుల్ స్టాప్ కాదు. ఏదో ఓటమి వచ్చింది, జీవితంలో ఫెయిల్ అయినా సరే మళ్ళీ మనం సక్సెస్ సంపాదించడం కోసం మనం గట్టి ప్రయత్నం చేయాలి. దాన్ని నిరంతరంగా కూడా మనం ట్రై చేసుకోవాలి. మనం దాన్ని ప్రయత్నం చేసి మనం ఆ దాడిని సుగమం చేసుకోవాలి. అంతేగాని అడ్డంకి వచ్చింది అని అంటే కాదు. ఒక చిన్నగా కాదా, ఒక విలేజ్లోనూ ఒక ముసలాయన ఉన్నాడట. ఉంటే అక్కడ అంటే ముసలి అంటే బట్ట వేసి పడుకోలేదు, కానీ ఒక కొండ ఉందంట. కొండ దగ్గర నుంచి అవతల వైపుకి వెళ్తే కానీ వైద్య సహాయం అందదట. నా మిస్సెస్కి అనారోగ్యం వస్తే ఆ వైద్యం చేయించినా కుదరకపోతే అతను చనిపోయాడట. ఆ అబ్బాయి చనిపోయింది. అప్పుడు అతను పట్టుదల పెట్టుకుని ఈ కొండ అడ్డంగా ఉండటం వల్ల కదా ఇది జరిగింది అని చెప్పి అతను జీవిత కాలంలో ఆ కొండనంతా తవ్వటం మొదలుపెట్టాడు. ఎవరినైతే మనం ఏమంటామంటే ఈ పెంచోడు పెంచ పని చేస్తున్నాడు, ఇక్కడ మార్గం ఏంటంటే వాడి జీవితం వాడి జీవిత కాలంలోనే ఆ పల్లెటూరు నుంచి హాస్పిటల్కి వెళ్ళే మార్గాన్ని నిర్మాణం చేసేటవాడు. కాబట్టి మానవుడు ప్రయత్నం చేస్తే సాధ్యం కాదంటూ ఏమీ లేదు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే వెరీ వెల్ డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు ఇందాక లివింగ్స్టన్ గారు చెప్తున్నప్పుడు చెప్పారు, డిసిప్లిన్ లేనిదే అసలు ఎప్పుడూ కూడా వృద్ధిలోకి రాదు. అందుకని మన సమాజంలో మనం తిరిగేటప్పుడు మన స్నేహితులతోటి మంచి స్నేహం, మనం సత్ప్రవర్తనతో ఉండటం, మంచి వాళ్ళతో కలిసి మెలగటం, అవి మనకు బలం. అటువంటి విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకొచ్చింది కదా, ఎవరో ఒక ఇద్దరు బాటసార్లు ఒక రోడ్డు ఎప్పుడో వెళుతున్నారట. పెడుతుంటే ఒక అతని చేతిలో చీకటి పడింది, ఒకటి చేతిలో లైట్ ఉంది, ఇంకోటి చేతిలో లైట్ లేదు. ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు. ఒక జంక్షన్ దగ్గరికి వచ్చాక లైట్ లేనివాడు ఒక దారంలో వెళ్లాల్సి వచ్చింది, లైట్ ఉన్నవాడు ఒక దారంలో వెళ్లాల్సి వచ్చింది. లైట్ ఉన్నవాడు ఆ దారంలో పడి వెళ్ళిపోతున్నాడు, వాడికి ఇబ్బంది లేదు, ఎందుకంటే దారి చూపిస్తుంది కాబట్టి లైట్. లైట్ లేనివాడు ఆ దారంలో వెళ్ళడానికి ఇబ్బంది పడ్డాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో అంతా కూడా మనం ఒక జ్యోతిని వెలిగించుకోవాలి. చిన్నప్పుడు మన తండ్రి మన కోసం ఒక జ్యోతిని వెలిగిస్తాడు, అంటే మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు తండ్రి. అలాగే తల్లి మనకు ఒక జ్యోతి, మనకి జ్ఞానాన్ని అందిస్తుంది. అలాగే మన స్నేహితులు, మన సమాజం, ఇవన్నీ కూడా మనకి ఎదుగుదలకు ఉపయోగపడతాయి. కాకపోతే మనకి ఆ ఉపయోగపడే వాటిని మనం రిసీవ్ తీసుకోవాలి. మనం ఏదైతే మనకి మంచిగా మనకు ఉపయోగపడుతుందో దాన్ని మనలో చేర్చుకోవాలి దాన్ని. అలాగా మరి ఆ విధంగా మనం బాగా చదువుకున్న తర్వాత దీపాన్ని వెలిగించుకోవడం అంటే ఏంటంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. మనం ఈ స్థాయి దాకా వచ్చాం. నేను చదువుకునే రోజుల్లో 10వ తరగతి అయిపోయాక మళ్ళీ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే లోపల టైప్ నేర్చుకుంటాకి వెళ్ళేవాడు. అప్పటి రోజుల్లో అప్పుడు టైప్ ఉండేది. టైప్ నేర్చుకుంటే మంచిదంటే టైప్ నేర్చుకుంటాకి వెళ్ళేవాడు. ఇప్పుడు మేము సర్టిఫికేట్ తెచ్చుకోకపోయినా మాకు మెయిన్గా టైప్నిషన్తో టైప్ చేసుకోగలం. కంప్యూటర్ మీద కూడా టైప్ చేయగలం. అంటే మనం నేర్చుకున్న విద్య ఎక్కడికి పోదు. కాకపోతే టైం వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే లోపల మనం ఒక విద్య నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడున్న కుర్రవాళ్ళు కూడా ఇప్పుడు సమాజంలో ఉన్న ఛాలెంజెస్ అన్నిటికీ ఫిట్ఫుల్గా ఉండేలాగా మనం ఏం నేర్చుకుంటే బాగుంటుంది అనేది ఇప్పటికే ఉంది. చాలామంది కుర్రవాళ్ళు ఆ విధంగానే నడుచుకుంటున్నారు. కాబట్టి మీలో కూడా ఆ విధంగా మీరు ఆలోచన చేసుకుంటూ మీ అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ని డెవలప్ చేసుకుని వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు. అలాగే ఆ గైడ్స్ అందరూ మాట్లాడేటప్పుడు ఎవరు ఉద్యోగం చేసలేదని అన్నారు. అది ఒకటే కొంచెం బాధ అనిపించినా తర్వాత అంటే ఉద్యోగం చేయాలని కాదు, తల్లిగా వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నాం మేమని చెప్పారు. అది కూడా చాలా ముఖ్యమైన పాత్రే. ఆ పాత్ర పోషిస్తున్న తర్వాత చేస్తామని అన్నారు. ఏం చదువుకున్నారు మీరంటే వాళ్ళు అందరూ కూడా పీజీ చదివామని చెప్పి ఇంకా చదువులు బాగా చదువుకున్న వాళ్ళగా వాళ్ళ క్వాలిఫికేషన్స్ చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఉద్యోగం అనేది రేపైనా చేసుకుంటారు. ఇప్పుడు పిల్లల్ని దిద్దే బాధ్యతని అయిపోయిన తర్వాత కార్యక్రమం ఏంటంటే వాళ్ళు భర్తకు తోడుగా ఉండడానికి ఏదైనా ఉద్యోగం చేసుకుంటారు. కాబట్టి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ మన దగ్గర ఉండాలి. దాన్ని అచీవ్ చేసుకున్నారు ఈ పిల్లలందరూ కూడా, చాలా సంతోషం. ఇంకోటి ఏమిటంటే జీవితంలో మనం ఎదగాలంటే అహంకారం అసలు పనికిరాదు. దానికి ఏమిటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, రావణాసురుని చంపేసిన తర్వాత రాముడు అయోధ్యకు వచ్చాడట. అయోధ్యకు వచ్చాక కౌశల్య అడిగిందంట, రామా నువ్వు రావణాసురుని చంపేసావా అని. లేదమ్మా
నేను రావణాసురుడు నేను చంపలేదు, వాడి అహంకారమే వాడిని చంపేసింది అని చెప్పాడు. కాబట్టి అహంకారం అనేది చాలా ప్రమాదకరమైంది. మనం అందరం కూడా అందరితో కలిసి వెలుగుతూ ఉంటాం. అహంకారం లేకుండా అందరితో చక్కగా కలుపుగోలుగా ఉండటం అనేది కూడా మనకి చాలా అవసరం. అది కమ్యూనికేషన్, అది మనం అందరితోటి మనం కలిసిమెలిసి ఉండాలి. అలాగే సాయిబాబా గుడికెళ్ళి చూసారని కనపడతా ఉంటాయి శ్రద్ధ సబూరి అని. శ్రద్ధ సబూరి అని అంటే శబ్దానికి శ్రద్ధ అవసరము. మనకి ఏం నేర్చుకోవాలనుకున్నా, జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నా శ్రద్ధ కావాలి. అలాగే సబూరి అంటే ఓర్పు. ఓర్పుకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు ఆయన మన ఫారెన్లో. ఒక టీచరు క్లాసులో పిల్లలందరికీ అందరూ కూర్చున్నాక వాళ్ళందరికీ స్వీట్ని డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడట. డిస్ట్రిబ్యూట్ చేసేసిన తర్వాత 10 minutes ఆగండి, మీరు స్వీట్ తినొద్దు అని చెప్పాడు. ఆయన క్లాస్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ 10 minutesలో వచ్చే లోపల కొంతమంది పిల్లలు స్వీట్స్ తినేశారు. తినేసేసి ఇది బాగుంది అని దాని గురించి మాట్లాడుకుంటున్నారండి. సరే వచ్చాక ఆయన చెక్ చేశారండి, ఎవరు తినలేదని. ఒక 7 విద్యార్థులు మాత్రం తినలేదండి. తినకపోతే అప్పుడు ఆయన ఏం చేశారంటే వాళ్ళు ఏం అనలేదు. ఆ కార్యక్రమం అక్కడితో ముగించేసిన తర్వాత ఆ 7 వాళ్ళ పేర్లు రాసుకున్నట్టు ఆయన. రాసుకున్న తర్వాత కొంత సమయం పోయాక, కొంతకాలం పోయాక, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోయాక వాళ్ళ 7 ఎలా ఉన్నారు ఇప్పుడు అని చెప్పి ఆలోచిస్తే చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళారు. ఈ తదిపా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ ఓరికి పట్టలేక ఆ స్వీట్ అది తినేశారో వాళ్ళు ఏదో ఒక పెద్ద ఎదుగుదల లేకుండా జీవితంలో ఉన్నారని చెప్పేసి చెప్పారన్నమాట. దాన్ని మార్ష్మెల్లో సిద్ధాంతం అంటారు. ఆ మార్ష్మెల్లో సిద్ధాంతం ప్రకారం ఓర్పు ఉండాలి. అందరికీ పిల్లలకి మంచి ఓర్పు ఉండాలి. ఆ ఓర్పే మనకి శ్రీరామ రక్ష. కాబట్టి మీ మంచి సద్గుణాలన్నింటినీ కూడా పొంది మీరు ఇంకా వృద్ధిలోకి రావాలని, మీరందరూ సమాజంలో మీ పాత్ర ఒక ఘనమైన పాత్ర నిర్వహించే స్థాయిలో మీరు ఉండాలని భగవంతుడు మీ విధంగా ఆ విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో వివరిస్తున్నాను. షాజీరావు గారు మాట్లాడుతుందో క్వశ్చన్. వేదికను అలంకరించినటువంటి గురువర్యులందరికీ నమస్కారాలు. మరియు ఒక సంక్రాంతి నాడు దూర ప్రాంతాల నుంచి వచ్చిన మన కుటుంబ సభ్యులందరూ ఎక్కడెక్కడి నుంచో 2-3 రోజుల ప్రోగ్రాం గురించి ఇంటికి ఎలా చేరుకుంటామో ఇది కూడా సంక్రాంతి కంటే చాలా గొప్ప సాంప్రదాయబద్ధంగా గొప్పగా ఈ కొత్త రకమైనటువంటి పండుగను మీరు సృష్టించి ఇంచుమించుగా 2 నెలల నుంచో 3 నెలల నుంచో ప్లానింగ్ చేసుకుని మీరందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయినటువంటి 2007-2008 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి చాలా పెద్దవాళ్ళు గొప్ప విషయాలు చెప్పారు. మరి అంతకుమించి గొప్ప విషయాలు నేనేమి చెప్పలేను. ముఖ్యంగా నా గురించి చెప్పాలి, నేను ఇక్కడ 1995లో కోటాల ఎలిమెంటరీ స్కూల్ నుంచి వచ్చి తర్వాత 2002లో ఇక్కడ హై స్కూల్కి స్కూల్ అసిస్టెంట్గా వచ్చాను. 2009 వరకు ఇక్కడ పనిచేశాను. ఇక్కడ ఫిజిక్స్ టీచర్గా పనిచేశాను. మరి నేను చెప్పే సమయంలోనే నేను చెప్పినటువంటి చిన్న తప్పులు ఉండొచ్చు. అంతేకాదు విద్యార్థులు క్రమశిక్షణ పరంగా కానీ లేదా చదువు పరంగా కానీ కొంతమందిని విద్యార్థులు గట్టిగా తిట్టవచ్చు లేదా కొట్టి ఉండవచ్చు. పిల్లలకి అప్పుడు బాధ కలిగించవచ్చు. కొంతమందిని గట్టిగా కొట్టాను. నాకు గుర్తున్నాయి ఇప్పుడు ఒకళ్ళిద్దరు పన్నూరు సాగర్ని కొట్టేశాను ఒకసారి. ఇంకా ఎవరినో తెలగరెడ్డి శ్రీని కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా అయినప్పటికీ వీళ్ళందరూ మంచి మనసుతో నన్ను ఆహ్వానించినందుకు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఏదైనా మిమ్మల్ని కూడా పొరపాటునైనా కొట్టుకున్నట్లయితే మిమ్మల్ని అందరూ కూడా బహిరంగంగా క్షమించవలసిందిగా కోరుతున్నాను. సరే, అయితే గురువు అనేది సాధారణంగా ఎక్కడో 1-2 తప్ప ప్రతి గురువు విద్యార్థి బాగుపడాలనే ఉద్దేశంతోనే కొంచెం మందలిస్తాం తల్లిదండ్రులు. కానీ మరి ఆ క్రమంలోనే మన విద్యార్థులు నేర్చుకోవడం వల్ల మరి నేను వచ్చిన తర్వాత చూసుకున్నాను చాలామంది విద్యార్థులందరూ కూడా అంటే మీరు ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ చాలా అభివృద్ధిలో తీసుకొచ్చారు. తాలూకుల్లో కూడా అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకా కొంతమంది అబ్రాడ్లో కూడా బహుశా జాబ్ చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీ. గోటాలు అంటే నేను 2-3 కొన్ని చోట్ల చూశాను. కానీ గోటాల్ విలేజెస్లోనే ఎప్పుడో మొదట పూర్తిగా వ్యవసాయ పరంగా ఉన్నటువంటిది పిల్లలు కూడా వ్యవసాయం చేసుకునేవారు. కానీ ఈ తరం వచ్చినప్పటికీ చాలామంది
విద్యారంగంలో అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉద్యోగ రంగంలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ అంటే వేరే ఫీల్డ్లో కానీ చాలా అభివృద్ధి చెందారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మరి హలో, సంగీత మెలకులతో పద్యాలను రాగయుక్తంగా పాడి మన మనసులను రంజింపజేసిన మన తెలుగు ఉపాధ్యాయులు జయరాం సార్ని స్టేజ్ మీదకి రావలసిందిగా కోరుచున్నాము. క్లాప్స్ గట్టి కొట్టాలి మీరు, వినిపిస్తుంది అసలు. మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా అంటే ఈ విలేజెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ చాలా యూనిటీగా ఉన్నారు. మరి మన వివిధ రంగాల్లో స్థిరపడినప్పుడు మన ఫ్రెండ్సే కొంతమంది ఆర్థికంగా కానీ కొంచెం వెనుకబడి ఉంటారు. అటువంటి వాళ్ళే అంటే మీరు ఆల్రెడీ చేస్తున్నారు. అటువంటి పిల్లల్ని మీరు కొంచెం ఆర్థికంగా వెనుకబడినటువంటి మన ఫ్రెండ్స్ సంబంధించినటువంటి పిల్లలకి మీరు ఏదైనా కొంచెం చేతునిచ్చి వాళ్ళని విద్యారంగంలో కానీ విద్యాపరంగా కానీ ఇతర రంగంలో కానీ కొంచెం హెల్ప్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడ చేస్తున్నారు. మిగిలిన పిల్లలందరూ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారని కూడా నాకు ఒకరిద్దరు చెప్పారు వీళ్ళ పిల్లలకి. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా మీరు చేపట్టి మనందరూ కూడా కలిసిమెలిసి ఇలా ఒకసారి కూడుకోవడం అనేది చాలా మంచిది. ఎందువల్లంటే మన సాధక బాధగా చెప్పుకోవడం వల్ల మనం రిలీఫ్ అవుతాం. కొంతమంది చిన్న చిన్న బాధల్లో ఉంటాం. అటు ఎంత ధనవంతులైతే వాటికి చిన్న బాధలు ఉంటాయి. కానీ ఇటువంటి ఫ్రెండ్స్ వాతావరణంలో మనం కలుసుకోవడం వల్ల ఏంటంటే ఆ రిలీఫ్ చాలా మంచి రిలీఫ్ వస్తుంది. సో ఇటువంటి వాతావరణాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్, మన లెక్కల మాస్టర్ ముద్దు సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ నెల చాలా మంచి నెల నాన్న. ఎస్పెషల్లీ నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే ఈ స్టేజ్ మీద మా గురువు గారు నాకు చిన్న ప్లేస్ దొరికింది నాన్న. నేను చాలా అదృష్టవంతుడిని. నెక్స్ట్ అర్జునరావు గారు, ఆయన దగ్గర నేను చదువుకోలేదని చాలా బాధపడ్డా. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన దగ్గర చదువుకున్నారు. మంచి మాస్టరు. ఆయన్ని ఎప్పుడు కూడా నేను గురువు గారుగానే ఫీల్ అవుతాను. సో ఇద్దరు గురువుల మధ్యన నేను కూర్చున్నా. తర్వాత ఎంత మంచి స్కూల్ ఉంటేనా, నేను ఇది నాకు రెండో స్కూల్ అన్నమాట. యాక్చువల్గా నేను ఇక్కడ చేసేటప్పుడు ఫస్ట్ స్కూల్ వచ్చి కుక్కంపేట, చాలా మంచి పిల్లలు. తర్వాత ఇక్కడికి వచ్చా, ఒక్కసారిగా ఇబ్బంది పడ్డా. ఇంత పిల్లలు ఎలా ఉన్నారేంటి అని చెప్పేసి. చిట్టిగాడు మీ 3 ఏళ్ళ సీనియర్ అనుకుంటా, ఆడు కొంచెం చాలా రెబల్గా ఉండేవాడు. ఆడు ఫస్ట్ మమ్మల్ని అపోజ్ చేయడం మొదలెట్టాడు. తర్వాత నేను అక్టోబర్లో వచ్చింటున్నాను. జనవరి నెలలో గేమ్స్ ఆడడంలో వాడు బాగా క్లోజ్ అయ్యాడు. అక్కడి నుంచి ఓకే స్కూల్ అంతా బాగానే ఉందనిపించింది అనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఏ స్కూల్కి వెళ్ళినా సరే పోటీతత్వం బాగా, అంటే మీలో ఎలా ఉంటుందో టీచర్స్లో కూడా అలా పోటీతత్వం ఉంటుంది. సో బాగా చెప్పాలి, మంచి అనిపించుకోవాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఆ పోటీతత్వం చాలా బాగుంది. అంతకు మించి సోదరతత్వం అన్నమాట. ఆ స్నేహపూర్వకమైన భావన. ఖచ్చితంగా అది పెద్ద లేదు చిన్న లేదు. ఇక్కడ మాకు ఆర్ట్ ఎవరు అంటే, సార్ క్షమించండి సార్, వెంకటరత్నం గారు. ఆయన చూసినప్పటికీ కొంచెం భయం, పెద్ద ఆయన. ఖచ్చితంగా రూల్స్ అలా పట్టు కూర్చుంటారనమాట. ఏ మాత్రం డివేట్ అవ్వరు. మా గురువు గారిని అడిగాను, సార్ ఆయన ఉండగా నన్ను ఇక్కడ ఎందుకు రప్పించారు సార్ అని చెప్పేసి. కానీ ఎక్కడ బాధపడాను నన్ను. చాలా బాగా అక్కడ మేము వర్క్ చేసాం. ఇప్పుడు చెప్పుకున్నట్లయితే తాళపూడి 3 నా సొంత స్కూలు, నేను చదువుకున్న స్కూలు. లివింగ్స్టన్ గారు చెప్పినట్టుగా ఆయన ఎక్కడ చదువుకున్నారో నేను అక్కడ చదువుకున్నా. అక్కడ కూడా చాలా ఇబ్బంది పడ్డా. వెళ్ళినట్టునే గోటాల కన్నా వ్యతిరేకంగా ఉండారంటారా బాబు పిల్లలు అనిపించింది ఒకసారి. అంటే విషయం ఏంటంటే, పిల్లలు అలవాటు పడేంత వరకు అలా ఉంటారనమాట. అలవాటు పడితే అంతా బాగుంటుంది. మేము మీకు అలవాటు పడాలి, మీరు మాకు అలవాటు పడాలి. అప్పుడు ఖచ్చితంగా అది సక్సెస్ పడగలుగుతుంది అనమాట. తర్వాత 4వ స్కూల్ దొమ్మేరు.
అక్కడంతా 1 year వరకు మొన్నటిదాకా కూడా ఇంచుమించు రెబల్ అనమాట మా హెచ్ఎం గారికి నాకు. ఒక్కసారిగా ఏదో వర్షం కురిసిన రాత్రి అనమాట. అమ్మ అబ్బాయి చాలా హ్యాపీగా నడుస్తుంది. అంటే కేవలం విషయం ఏంటంటే అక్కడ ఆ వాతావరణాన్ని మనం అలవాటు చేసుకుంటే ఎక్కడైనా చక్కగా జీవించగలము. ఈ స్కూల్ నాకు ఇచ్చింది ఏంటయ్యా అంటే ఒక జయరాజ్ గారిని ఇచ్చింది, ఒక శ్రీనివాస్ గారిని ఇచ్చింది. అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా కూడా పెద్ద బ్యాచ్ నాన్న, చాలా బాగా మాట్లాడే బ్యాచ్. మేము మాట్లాడే బ్యాచ్ అనమాట, ఏదో కుర్ర బ్యాచ్ అనమాట. ఇప్పుడు పెద్దలు అయిపోయింది. సో వీళ్ళ ద్వారా నేనేమయ్యానంటే నేనేమి చేయగలను అనేది కొంచెం ఏదో చిన్న చిన్న ముక్కలు రాసేవాడు అనమాట. జయరాజు గారు పుణ్యమా అంటూ మన శ్రీమాన్ ముడుంబై వెంకటరంగ నహరాచార్య మీద ఒక సాంగ్ రాయడం జరిగింది. అది ఇక్కడ ప్రతి డోనర్స్ డేకి ఆ సాంగ్నే ప్లే చేయడం జరుగుతుంది. సార్ దాన్ని కూడా చక్కగా కంపోజ్ చేశారు. దాన్ని అవసరమైనా మాస్టర్ ఎవరండి మన లోకల్ సార్ ఏమో దానికి ప్రొడ్యూస్ ఆ అమౌంట్ని సహకరిస్తే చక్కగా అయినా దాన్ని చేయడం జరిగిందన్న. మన స్కూల్కి అదొక నా పేరున ఇక్కడ నేను ఈ స్కూల్లో చేశాను అని చెప్పుకోవడానికి అదొక గుర్తు అనమాట. మేరావలి గారు, ఆ మేరావలి గారు సపోర్ట్ చేయడం వల్ల ఆ సాంగ్ కూడా రావడం జరిగిందన్న. సో ఆయన ఆధ్వర్యంలో జయరాజ్ గారి ఆధ్వర్యంలో కొంచెం ఆ రాయడం అనే అలవాటు నాకు దక్కింది. తర్వాత శ్రీనివాస్ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు నాన్న, చాలా రోజులు అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు నేను బిల్లు చేయాలి అంటే ఆయన అర్ధరాత్రి ఫోన్ చేసి సార్ ఇది ఏంటంటే నేను ఒక రోజులో ఒక 10 సార్లు ఫోన్ చేసిన, ఒక 20 సార్లు ఫోన్ చేసిన ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇది సార్ చక్కగా క్లియర్గా చెప్పడం. ఆ స్కూల్లో ఈరోజు నేను బిల్లు చేయగలుగుతున్నాను అనమాట. అంటే యాక్చువల్గా బిల్లు చేయగలిగితే ఆ స్కూల్కి సబ్జెక్ట్ చెప్పడం మీ అందరికీ కామన్ అన్న. స్కూల్ మీద ఒక గ్రిప్ రావాలి అంటే ఆ ఆఫీస్ వర్క్ చేయాలన్నమాట. ఆ ఆఫీస్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనకు ఒక గ్రిప్ ఉంటుంది. అప్పుడు మన మాటకు ఒక విలువ ఉంటుంది అనమాట. సో అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే కదా అది మాకనమాట. సో ఆ విధంగా శ్రీనివాస్ గారు నాకు చాలా హెల్ప్ అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ స్కూల్ నుంచి వచ్చేది. సో ఈ నేల చాలా మంచి నేల, నాకు చాలా ఇచ్చింది. సో మీకు నేనేమి ఇచ్చాను నాకు తెలియదు కన్నా ఇప్పుడు సార్ ఒకటి అన్నారు ఏంటి అహంకారం ఉండకూడదు అని చెప్పేసి. ఖచ్చితంగా నేను మీకు ఏం చెప్పాను నాకు తెలియదు, కానీ భగవంతుడికి నేను చాలా రుణపడి ఉంటాను. నన్ను ఈ స్టేజ్ తీసుకొచ్చి జనరల్గా ఎవరి మాట మనం విన్నాం కదా, నువ్వు చెప్పేది ఏంటి అనుకుంటాం. అటువంటిది ఒక 100 మంది పిలిచి మాట వింటాను నేను. ఆ స్టేజ్కి భగవంతుడు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అర్పించుకుంటూ థ్యాంక్ యూ నాన్న. నేను 3 yearsలో మీరున్న 3 yearsలో ఎప్పుడన్నా మాట్లాడింది అసలు నాకు సపోర్ట్ కావాలి. నేను ఫస్ట్ వేదికను అలంకరించినటువంటి వెంకటరత్నం గారికి, అట్లాగే ఆంజనేయులు గారికి, అర్జునుడు గారికి, లివింగ్స్టన్ గారికి నమస్కారాలు. మిగిలిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు, పిల్లలకు నా ఆశీస్సులు. ఈ స్కూల్లో నేను హై స్కూల్కి రావడం ఫస్ట్ ఇదే అనమాట. అక్కడ ఆటో దిగి ఒక కవర్ పట్టుకొని అలా నడుచుకుంటూ వచ్చా. ఎవరో మధ్యలో అడిగారు, బాబు మీరు ఎక్కడికని. హై స్కూల్ ఎక్కడో తెలియదు. అక్కడ షాప్ ఉండేది కదా, ఏ షాపు, ఆ పచారీ కొట్టు దగ్గర హై స్కూల్ ఎక్కడని అంటే చూపించారు. చాలా ఫస్ట్ నేను ఎట్లా ఉండేవాడిని మీ క్లాస్లో, బహుశా నవ్వు ఉండకపోవచ్చు, నవ్వడం చూసి ఉండకపోవచ్చు. నాకు చాలామంది అంటే మీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాడిని కాదనుకుంటా. బహుశా ఎక్కడ చెప్పేవారంటే ఆ పేరు వెళ్ళినప్పుడు కొంచెం ఓపెన్ అయ్యేవారు. సార్ మీరు క్లాస్లో ఎందుకు నవ్వరు, మీరు అప్పుడు నవ్వారు ఇప్పుడు నవ్వారు అనేవారు. అసలు యాక్చువల్గా నేను నవ్వడం కాదు, బిగిసిపోయేవాడిని, అందువల్ల నవ్వలేకపోయేవాడిని. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటే అసలు అప్పటి వరకు ఎస్జీడీగా చేశాను చిన్నపిల్లలతో. ఇక్కడికి వచ్చేటప్పటికి 10th క్లాస్ కూడా చెప్పాలి. సో మన కట్అవుట్ చిన్నగా ఉంటుంది. నేను అసలు పిల్లల్ని కంట్రోల్ చేయగలనా లేదా, సబ్జెక్ట్ ఎంతవరకు చెప్పగలను అనేటువంటి ఒక డౌట్తో ఇక్కడ జాయిన్ అయ్యాను అనమాట. కానీ నాకు ఫస్ట్ బ్యాచే అసలు ఫస్ట్ స్కూల్. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ స్కూల్ అనమాట. అసలు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉన్న పిల్లల్లో ఆ ఎంతూజియాజం, నేర్చుకోవాలనేటువంటి ఆ తపన నేను చూశాను.
నేను ఏదైతే నేను వర్కౌట్ చేసి నేను ఇక్కడ మీకు చెప్పాలని నేను ఒక నోట్స్ రాసుకొని నేను ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ డిఎస్సి రాసిన తర్వాత ఈ 10th క్లాస్కి ఏం చెప్పాలనేది ఒక నోట్స్ రాసుకొని వచ్చి సేమ్ అదే చెప్పగలను. ఇంకా నా అదృష్టం ఏంటంటే ఇక్కడ మంచి స్టాఫ్, కృష్ణారెడ్డి గారు హెచ్ఎం, నేను ఇక్కడే ఉండడం, ఇక్కడ ఆలీగఢ్ వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్ళు నేను. ఇక మీతోనే ఇక నేను తెల్లవారిందంటే నేనే స్కూలు అంటే సాయంత్రం అయ్యిందంటే మళ్ళీ ప్రైవేట్ క్లాసులు 8కి కానీ ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఆ సీత, ఈ స్పందన వీళ్ళందరినీ నైట్ క్లాసులకు కూడా నేను ఇళ్ళ వరకు దిగబెట్టి వెళ్ళేవాడు. తాడిపూడి ప్రైవేట్ క్లాస్ జరిగితే అక్కడికి వెళ్ళేవాడు. సో ఈ స్కూల్ ఇట్ గివ్స్ ఎవ్రీథింగ్. నేను అందుకని ఎవరు మీరు పిలవగానే డ్యామ్ షూర్ నేను వస్తానని చెప్పాను. అశోక్ కూడా ఆలోచిస్తూ ఉంటే ఏం పర్వాలేదు, ఒక్కసారి మనం మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి తనని లాక్కొచ్చాను అనమాట. సో ఇక్కడ పిల్లలన్నా, ఈ ఊరన్నా, ఈ స్కూల్ అన్నా నాకు అంత ఇష్టం. మీకు తెలుసా, ఈ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు రిలీవింగ్ తీసుకుంటున్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఏడ్చేసాను. ఎక్కడి వరకు ఏడ్చానంటే పంగిడి వెళ్ళేంత వరకు ఏడ్చాను. అసలు ఎందుకు నేను పెట్టాను, నేను అసలు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, నేను ఇక్కడ ఉండొచ్చు కదా ఇంకొక 4 years, ఎందుకు వెళ్తున్నాను అట్లా నాకు ఎక్కాను. పిల్లలందరూ కూడా నన్ను గట్టు వరకు వచ్చి దిగబెట్టారు. అప్పుడు మీరు వెళ్ళిపోయారు, నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు గట్టు వరకు వచ్చి దిగబెట్టారు. అయినా సరే నాకు ఆగడం లేదు. పంగిడి వరకు నాకు ఈ ట్రాన్స్ ఎంతవరకు ఉందంటే, నేను ఇక్కడి నుంచి పెత్తాడిపల్లి వెళ్ళిన తర్వాత 1 నెల రోజుల పాటు నేను ఆ ట్రాన్స్ నుంచి బయటికి రాలేకపోయాను. అంతా అటాచ్ అయిపోయాను ఇక్కడ స్కూల్కి, ఇక్కడ వాతావరణానికి, ఇక్కడ పిల్లలకి. సో మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పటికీ చెప్పగల పూడనిష ఈ బ్యాచేనా, పూడనిష ఒకసారి ఎగ్జామ్లో ఇంగ్లీష్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ ప్రాసెస్ రాసింది. ఎలా రాసింది అంటే ఒక్క వర్డ్ వితౌట్ మిస్టేక్ అనమాట. వితౌట్ మిస్టేక్ ఏదైతే చెప్పామో అట్లా మొత్తం రాసేసింది. నేను ఆ తర్వాత చాలామంది చెప్పా. ఒక అమ్మాయి ఉంది అక్కడ, నేను హోటల్లో పనిచేసినప్పుడు, అసలు ఆ స్టోరీ ఎలా రాసిందంటే మొత్తం ఒక్క వర్డ్ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అట్లా రాసేసింది అని చెప్పేసి చెప్పారు అనమాట. సో అలాంటి పిల్లలు ఉన్నటువంటి స్కూలు. ఇక రంగబాబు లాంటి స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వచ్చినటువంటి స్కూలు. రంగబాబు గురించి ఒక విషయం చెప్తా. నేను రంగబాబు ఎప్పుడు కూడా బయటకు వచ్చినవాడు. ఒకసారి వాడిని అడిగా, అరే డ్రిల్ పీరియడ్ కదా, వెళ్ళి ఆడుకోవచ్చు కదా అని అడిగా. లేదు సార్, నేను ఎంజాయ్ చేయలేదు, నాకు నోట్స్ అవ్వలేదు, నేను నోట్స్ రాసుకుంటాను అన్నాడు. అలా కాదురా, కొంచెం నువ్వు ఎప్పుడు చదువుతూనే ఉంటావు, వెళ్ళి ఆడుకో, కొంచెంసేపు రిక్రియేషన్గా ఉంటుందని అంటే, లేదు సార్ నాకు ఈ వర్క్ అయితేనే కానీ నేను వెళ్ళను అన్నాడు. సో అంత పోటీతత్వం అంటే వాడు ఎంజాయ్మెంట్ ఏంటంటే చదువు. అలా ఎంజాయ్ చేస్తూ చదివినటువంటి పిల్లల్ని చూశాను. ఆ తర్వాత నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ 4 ఏళ్లలో నేను చూసినటువంటి ఇక్కడ బ్యాచ్ని, ఆ తర్వాత నేను వెళ్ళినటువంటి స్కూల్స్లో నేను చూడలేదు. అంత కమిట్మెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ స్కూల్లో ఉన్నారు. సో వీరికి చదువు చెప్పినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నా స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు. చాలామంది వెల్ సెటిల్డ్, తాంజానియాలో పనిచేస్తున్నాను అన్నారు. తర్వాత ఈ అజరుద్దీన్ కొంత టచ్లో ఉండేవాడు నాకు, ఎవరు సంధ్య, వీళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు ఈ బ్యాచ్లో. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికీ మీ ముందు బ్యాచ్ వాళ్ళు సోలా నాగలక్ష్మి, ఈ స్పందన, వీళ్ళందరూ కూడా ఫోన్ రొంగల నిష, వీళ్ళందరూ ఫోన్ చేస్తూనే ఉంటారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. నేను చెప్పిన 3 సంవత్సరాల్లో ఎంతమంది స్టూడెంట్స్ని నేను ఆకట్టుకోగలిగానా అని నాకు నేనే ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. సో క్లాసులో నేను ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు అని అనుకుంటున్నాను. కొట్టి ఉంటాను, కొట్టలేదు కదా అసలు. చాలా సైలెంట్గా లెసన్ మాత్రమే చెప్పుకొని వచ్చేవాడి అని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఏదైనా చేసినా అది పార్ట్ ఆఫ్ ది కరికులం అని అనుకోండి, అది మీ మీద ప్రేమతోనే చేస్తాను. ఒకసారి ఏమైందంటే ఒక అమ్మాయికి ఆ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ పోయం చెప్పించుకుంటుంటే, చెప్పు తొందరగా నీకు గట్టిగా అడిగిస్తే కదులు పడిపోయింది అమ్మాయి క్లాస్లో.
అలాంటి చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ ఈ స్కూల్తో మీకు క్లాస్ రూమ్లో ఆ స్టడీ అవర్స్లో కూడా ఐ రియలీ ఎంజాయ్డ్ మై ఎంటైర్ సర్వీస్ ఇన్ ది స్కూల్. సో మిమ్మల్ని అందరినీ ఇట్లా చూడడం కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్. ఇప్పటికే సెటిల్ అయిన వారు వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఎవరైనా ఇంకా సెటిల్ అవ్వాల్సి వస్తే ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలని ఆలోచిస్తూ మీ అందరికీ, మీ కుటుంబానికి, మీ పిల్లలకి అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. వేదికను అలంకరించినటువంటి అప్పటి ప్రథమ ఉపాధ్యాయుడు సిహెచ్ నాన్నయ్య గారికి, అదేవిధంగా అప్పుడు ఫస్ట్ అసిస్టెంట్గా వీరభద్రరావు ఉండేవారు, తర్వాత వెంకటరత్నం గారు ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ వారికి, ఆ తర్వాత నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయుని బృందం అందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరూ కూడా నా ఆశిష్యులు, మీ పిల్లలతో సహా. బహుశా నేను 2003 నుంచి 2006వ సంవత్సరం వరకే పనిచేశాను. తర్వాత 2 years జస్ట్ ఆ టూర్కి వెళ్ళినట్టు పక్క స్కూల్కి వెళ్ళాను. మళ్ళీ 2009 నుంచి 2017 వరకు నేను ఇదే స్కూల్లో పనిచేశాను. ఇంచుమించు 4 హెడ్ మాస్టర్ల దగ్గర పనిచేశాను ఇక్కడ. ఆ 13 సంవత్సరాల నా జర్నీలో ఫస్ట్ నా ఈ స్కూల్లో జాయినింగ్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను 2003 జూలై 9. ఆయన తర్వాత కృష్ణారెడ్డి గారు వచ్చారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దైవకుమారం గారు వచ్చారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నడపాని శ్రీనివాసరావు గారు వచ్చారు. బహుశా ఇదే స్కూల్లో 4 హెడ్ మాస్టర్ కింద పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ బ్యాచ్కి వచ్చేటప్పటికి నేను 6th 7th చెప్పాను, నా బాగా గుర్తు. బహుశా నేను చాలా ఇరిటేట్గా ఉండేవాడిని, ఎందుకంటే నా సబ్జెక్ట్ నాకు ఇవ్వలేదు. యాక్చువల్గా నా సబ్జెక్టు నేను ఫిజికల్ సైన్స్, నాకు సోషల్ 6th 7th సోషల్, తర్వాత సైన్సు, 7th క్లాస్ ఇంగ్లీష్ ఇచ్చారు. ఇక నా సబ్జెక్ట్ కానీ అప్పటికి నేను రూట్స్ అవి రాస్తూ ఉండేవాడిని, కష్టపడి మీకు చెప్పడానికి ప్రయత్నం చేసేవాడిని. శ్రీనివాసరావు గారు అడిగిన క్వశ్చన్ నేను అడిగినట్లయితే నాకు రియాక్షన్ వేరే ఉంటుంది. నేను ఎవరిని కొట్టలేదు కదా అంటే మీరు ఒప్పుకోరు. నాతో దెబ్బలు తిన్నవారు ఎవరు లేరు. చాలా గట్టిగా కొట్టేవాడిని. అదిగా వెనకాల శోభ ఆల్రెడీ చెప్తున్నాను. చదవకపోతే పేర్లు కూడా పెట్టేవాడిని. నాకు ఇంకా గుర్తు హీరో ఆఫ్ ది జీరో అని పెట్టాను ఒకటి ఈ బ్యాచ్లోనే. ఎందుకంటే మోటివ్గా తీసుకుంటారు. శోభ అయితే నాకు 7th క్లాస్లో బాగా ఇంగ్లీష్ చదివేవాడు. ఆ విషయం కూడా ఒకసారి డానర్స్ డే రోజు నేను చెప్పినట్టు గుర్తు. అంటే మీరు బాగా చదువుకోవాలి. కొన్ని సందర్భాల్లో తోట మణికంట సాయి వాళ్ళ కుట్టుకాడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ దగ్గర అడుగుతుండేవాడు, నా నాన్నగారు అడుగుతూ ఉండేవారు, ఎలా చదువుతున్నారు మా వాళ్ళని, చాలా బాగా చదువుతున్నారు అని చెప్పేవాడిని. అంటే మిమ్మల్ని కొట్టడానికి గల కారణాలు ఏంటంటే మీకు జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు నేర్చుకోవాలి. రాత్రి చిన్న బ్యాంక్ మేనేజర్ పార్టీ ఇస్తుంటే మేము వెళ్ళాం. వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు. ఆ బ్యాంక్ మేనేజరు మా ఇంటి పక్కనే తన అనుభవాలు ఎలా చెప్పాడంటే, చిన్ననాడు వాళ్ళ అబ్బాయితో చెప్తున్నాడు, నేను పొగాకు ఏరటానికి వెళ్ళాను ఊరిలో, తర్వాత బేలు మీద నెంబర్లు వేశాను, ఈనాడు నేను బ్యాంక్ మేనేజర్గా ఉన్నాను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆత్రేయపురం. అంటే ఈ అనుభవాలు చెప్పడం వల్ల పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి. మీరు కూడా అందరూ కూడా 2008-7 బ్యాచ్ అంటే కనుక అక్కడికి 14-15 సంవత్సరాలు ఉంటే ఈ 16 మొత్తం 30-31 సంవత్సరాల వయసు వారు ఉన్నారు వీళ్ళు కూడా. అందరికీ శక్తులు. పిల్లలకి పాఠశాల ద్వారా మనం నేర్చుకున్న అనుభవాలని మనం నేర్పినట్లయితే ఎంత కష్టపడి చదవం. మేము ఈ స్థితిలో ఉండడానికి కారణము మా స్కూల్తో పాటుగా మా మాస్టర్లు నేర్పించినటువంటి అనుభవ పాఠాలు అనేవి మీ పిల్లలకు నేర్పాలి తప్పనిసరిగా. మీరు బాగా సెటిల్ అయ్యారు. ఈ విధంగా మీరు ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చాలా సహకరించుకుని, మా వాతావరణం కూడా చాలా బాగా సహకరించింది మీ అందరికీ. అందుని బట్టి మీ అందరికీ మమ్మల్ని అందరినీ పిలిచి మమ్మల్ని అందరినీ ఏకతాటి మీదకి తీసుకొని రావడానికి చాలా కష్టపడ్డారు. ఎప్పుడు ఫోన్ కాంటాక్ట్ చేస్తూ ఉండేవారు. అడిగా నేను ఒకసారి తెల్లరెడ్డి శ్రీనివాసన్ అడిగాను, ఎవరెవరు బాగా సెటిల్ అయ్యారు, ఎక్కడెక్కడ ఉన్నారంటే ఇతర దేశాల్లో కూడా సెటిల్ అయ్యారంటే నేను చాలా ఆనందించాను. ఎందుకంటే
నా దగ్గర చదివినటువంటి విద్యార్థులు మాకు రిజల్ట్ ఎలా కనపడుతుందంటే వాళ్ళ బాగా ఉన్నత స్థితిలో ఉండి ఎప్పుడైనా కనిపించినప్పుడు సార్ నేను ఫలానా అంటే మేము చాలా వర్ణనాతీతం అనమాట. మేము అనుభవించేటువంటి యొక్క ఆనందం మానసికంగా మాకు చాలా నేర్పుతుంది పాఠాలు. కాబట్టి మీ అందరికి కూడా మమ్మల్ని అందరినీ పిలిచినందుకు, అంతేకాకుండా మీ అందరూ ఈ విధంగా కార్యక్రమం చేపట్టినందుకు, మీరు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఎప్పుడైనా మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు కనుక ఎదురైనట్లయితే వారిని మీరు గౌరవిస్తున్నారు చూస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అది జరగట్లేదు. నేను చెప్పాను, నేను ఎక్కడికైనా ఇప్పుడు కూడా నేను ఎక్కడికైనా మాట్లాడుతుంటే సార్ నేను గోటాల నుంచి మాట్లాడుతున్నాను. మీరే గోటాలు ఏంటంటే మధ్యలో జగన్నాథపురం వెళ్ళారు కదంటే నాకు గోటాలతో ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. మొన్న కూడా ఏదో సందర్భంలో హై స్కూల్ ప్లస్కి వచ్చినప్పుడు సార్ మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి అన్నారు. ఎందుకంటే నేను మీకు చెప్పింది సోషల్ అయినా కానీ నా యొక్క సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ 2009 నుంచి 2017 వరకు ఇక్కడ ఇంచుమించు 9 10th బ్యాచ్లకి నేను ఫిజికల్ సైన్స్ టీచర్గా చేశాను. ఆ తర్వాత ప్రజెంట్ పీజీటీ కెమిస్ట్రీగా చేస్తున్నాను రాజవరం హై స్కూల్ ప్లస్లో. అయితే ఏంటంటే ఇక్కడ గోటాలతో ఉన్నటువంటి అనుబంధము అంటే నా ఇద్దరు పిల్లలు ఇక్కడ పుట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పీజీ చదువుతున్నారు, వాళ్ళేమో ఇంజనీరింగ్ చదువుతున్నారు. అంటే గోటాలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధము. ఇప్పటికి కూడా చాలామంది నన్ను మాస్టర్ మళ్ళీ అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చిందంటారు. అంతేగాని పిల్లల్ని నేను కొట్టినప్పుడు సాయంత్రం వాళ్ళతో క్రికెట్ ఆడుతుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది మర్చిపోయేవారు. లంక రాధాకృష్ణ వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నయ్య అందరికీ నేను పాఠ్యాంశాలు చెప్పాను. చాలామందికి ఇంచుమించు 13 బ్యాచ్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. 2004, 2003, 4 నుంచి 2017 వరకు బ్యాచ్ అన్ని బ్యాచ్ల ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. మీ ఎప్పుడైనా కావాలంటే షేర్ చేస్తాను. అప్పుడు ఈ బిల్డింగ్లు ఏమి లేవు, ఆ ఒక్కటే ఉంది, ఇది ఉంది, ఇవన్నీ కూడా లేవు. కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా ఏకతాటిగా తీసుకురావడానికి ముందుండి నడిపించినటువంటి మీ యొక్క కోడిన్స్కి, అదేవిధంగా మీ అందరికీ మా ఉపాధ్యాయుల బృందం తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ ఆశీస్సులు. మనం అందరూ చిన్న సత్కారం చేద్దాము. ఝాన్సీ, అహ్మద్, మణికంఠ, జే సతీష్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఉపాధ్యాయులు నమస్కారం తెలియజేస్తాను. అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జయరాజ్ గారు, అశోక్ గారు, శ్రీనివాస్ గారు, సార్ సామరాజ్ గారు, లేదా మూర్తి గారు, వీళ్ళందరినీ మా లివింగ్స్టన్ గారు, మరి ముఖ్యంగా మా వెంకటరత్నం గారు, ఆంజనేయులు గారిని, అర్జునుడి గారిని, వీళ్ళందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ఉపాధ్యాయులతో పనిచేయటం నాకు ఒక అదృష్టం. తర్వాత అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు, నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు చిన్నగా ఫోన్లు వస్తున్నాయి, సార్ ఇలాగ మేము చేయాలనుకుంటున్నాం అంటే చాలా సంతోషించేటటువంటి విషయం.
సంతోషించదగినటువంటి విషయం. ఎందువల్లంటే మేము 90-91 బ్యాచ్ 10th క్లాస్ 90-91. అప్పటి నుంచి నలుగురు కలిసినప్పుడల్లా మనం గెట్ టుగెదర్ పెట్టుకోవాలని అనుకోవటం మళ్ళీ ఎక్కడికెక్కడికి వెళ్తాం మర్చిపోవటం ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉండటం వల్ల అవ్వట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మిమ్మల్ని విద్యార్థులే అంటాం. ఎందువల్లంటే నన్ను మమ్మల్ని కూడా 2008 తీసుకెళ్ళిపోయారు. మీరు 2008లో ఉన్నాం. మేము ఇప్పుడు ఒక 13-14 సంవత్సరాలు వెనక్కి, 16 సంవత్సరాలు వెనక్కి వచ్చాం. మీరు ఇలా పిలవటం వల్ల ఒక విద్యార్థి మాకు కనపడి మేము కొట్టినా తిట్టినా మా మీద కోపం ఉన్నా, నమస్తే మాస్టర్ మీ దగ్గర చదివాం, ఈ పని చేస్తున్నాం, లేకపోతే ఈ విధంగా ఉన్నాం అని చెప్పినప్పుడు మాకు తిరిగి చాలా సంతోషం. ఆ రోజు నిద్ర పట్టదు కూడా అటువంటి పరిస్థితులు మిమ్మల్ని కలిసినప్పుడు. ఎందుకంటే మేము మా పిల్లల కంటే మా కుటుంబం కంటే ఎక్కువగా మీ దగ్గరే ఉంటాం. మీరు ఇక్కడ చదివినటువంటి 5 సంవత్సరాలు కూడా మీతోటే ఉంటాం. ఉదయం లేగితే పడుకోవడానికి ఇంటికి వెళ్ళడమే తప్పించి మిగిలింది పగలంతా మీతోటి ఉంటాం. కాబట్టి ఆ సంబంధం, గురు శిష్యుల సంబంధం అది విడదీయలేనటువంటిది. మీరు ఎప్పుడైతే మాకు కనపడతారో ఎంతో సంతోషం. రంగబాబు ఒకసారి వచ్చాడు స్కూల్కి, నా గోపాలపురంలో పనిచేస్తుంటే. రంగబాబు మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళ అన్నయ్య వచ్చాడు. సార్ బాగున్నారా సార్ అని. ఎక్కడ చదువుతున్నారా, ఏం చేస్తున్నావు అంటే ఖరగ్పూర్లో చదువుతున్నాను సార్, ఇలా ఉందంటే. అప్పుడు కూడా చేతులు కట్టుకొని మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా చేతులు, సార్ ఇదివరకు ఇలా కొడుతున్నారా సార్ అన్నాడు. లేదమ్మా కొడతలు లేవు, ఇప్పుడు తిడతలు కూడా లేవు, అన్నీ మేము తిట్టించుకోవడమే అని చెప్పాను. అలాగైతే ఎలా బాగుపడతారు సార్, మీరు కొట్టినందుకు మేము ఎలాగ అయ్యామండి అని చెప్తూ వచ్చాడు. నిజంగా చెప్తున్నాను, ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఈ స్టూడెంట్స్ని మేము స్టూడెంట్స్ ఆ రోజుతో అయిపోతే మేము మనసు కఠినం చేసుకొని మిమ్మల్ని వదిలిపెడతాం. నిజంగా అటువంటి అపేక్షలు మన మధ్యన విద్యార్థికి టీచర్కి మధ్యన ఉంటుంది. విద్యార్థులు ఇలా కలిసినప్పుడు మళ్ళా మాకు 1000 రెట్లు బలం వచ్చి మేము యాక్టివ్ అవుతాం. చక్కగా మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. అయితే మీరైతే మమ్మల్ని మర్చిపోయి ఈరోజు గుర్తు చేసుకోవచ్చేమో, కానీ నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళాక 4 స్కూళ్ళు మారాను. 4 స్కూల్లో కూడా మీ గురించి చెప్పని రోజు లేదు. కోటాల పాఠశాలను ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే మీరు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలు. ఎలా తెలియజేస్తున్నాం అంటే, ఇప్పుడు చాలా స్కూల్లో పనిచేస్తున్నాం. 8 వరకు లైన్కి వెళ్ళంటారంటే వెళ్ళరు, 8 వరకు లైన్కి వెళ్ళంటారంటే అక్కడ నుంచి వాళ్ళు కనపడతాం. మీరు మాత్రం 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది. ఆ సెంటర్ వరకు మాత్రం లైన్ తప్పివారు కాదు. ఈ రోజు కూడా కోటాల హై స్కూల్లో పిల్లలు అలా వెళ్ళేవారు క్రమశిక్షణగా. అప్పుడు మిడ్ డే మీల్స్ కూడా అంతగా ఉండేది కాదు. మధ్యాహ్నం భోజనంకి వెళ్ళేవారు, అలాగే లైన్కి వచ్చేవారు. చాలా క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు మీరు అప్పుడు. కనుక నేను తెలియజేసేది ఏంటంటే, అదే క్రమశిక్షణ మీ భవిష్యత్తులో కూడా పాటించినట్లయితే తప్పనిసరిగా మీరు ఇప్పటికే మంచి సెటిల్ అయ్యారు. మీ కుటుంబాన్ని కూడా మంచి సెటిల్మెంట్గా మీరు తీసుకెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక విద్యార్థులుగా ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు విద్యార్థులు అనకూడదు, తప్పట్లేదు. స్కూల్లో మాట్లాడి విద్యార్థులు అనడమే అలవాటు అయిపోయింది. ఇక్కడ నేర్చుకున్నది ప్రతిదీ మీ జీవితంలో పాఠంగా మారుతుంది. ఇక్కడ నేర్చుకున్నది ప్రతిదీ మీరు ఎదిగారు, మంచి భవిష్యత్తు కలిగి ఉన్నారు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతూ వచ్చారు. ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అయితే 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను, అవి గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని పాఠశాలకు పంపించారో మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అదొకసారి ఆలోచించాలి. వాళ్ళు ఇప్పుడు వృద్ధాప్యంలో కూర్చుండొచ్చు, కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు తగ్గొచ్చు. కానీ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఈ స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళే కారణం. వాళ్ళు అప్పుడు ఆగిపోమంటే మీరు ఈ పరిస్థితిలోనికి రాలేరు. వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడ పంపించారు. ఇక్కడ మీరు ప్రయోజకులుగా మీరు తీర్చిదిద్దబడ్డారు. కనుక ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మీ తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యం చేయరు. పెద్దల్ని గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి.
ప్రేమించండి. మీరు చేయగలిగినంత సహాయం చేయండి. మేమెంత సంతోషిస్తున్నామో మాకంటే ఎక్కువగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. మేము కొద్దిసేపు మాట్లాడతాం, వెళ్ళి వేరే పిల్లలతో ఉంటాం. మీ తల్లిదండ్రులకి మీరే కనుక మీరు ఇప్పుడు పౌరులుగా ఉన్నారు కనుక మీరు ఏం చేయాలంటే మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటున్నారా? అందరూ చూసుకుంటున్నారా? ఇంకా మీకేం తెలుసు వీళ్ళు అంటున్నారు. అందుకని నేను చెప్తున్నాను ఈ విషయం. అందుకని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ విషయం బాగా గుర్తు చేసుకోండి. మిమ్మల్ని ఇక్కడ పంపించినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి పంపించారో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈ రోజున ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో జ్ఞాపకం చేసుకొని అది మీకు ఎప్పుడూ గుర్తుపెట్టుకొని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా అమ్మాయిలకు కూడా విషయం చెప్పాలి. అమ్మాయిలు అనేసరికి ఈ రోజున అత్తగారు మామగారు జడిసిపోయే పరిస్థితులు వచ్చినాయి. మరి మీరు ఎలాగుంటున్నారో మరి పెద్దలందరినీ గౌరవించాలి అమ్మా. చాలా చక్కగా మా దగ్గర పెరిగారు పిల్లలు, మా దగ్గర పెరిగిన పిల్లలని మేము సంతోషించే విధంగా మీ గురించి మేము విన్నాను. అర్థమైందా? వాళ్ళేదో పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ మాట ఇంట్లే పనికిరాని తీసేయకండి. విలువనివ్వండి. మీరు చదువుకున్నటువంటి స్కూల్కి ఉపాధ్యాయులకి మంచి పేరుని తీసుకురండి. అదేవిధంగా ఎక్కడ ఉన్నప్పటికీ నిజాయితీగా ఉండండి, క్రమశిక్షణగా ఉండండి, పెద్దలను గౌరవించండి. ఈ పరిస్థితుల్లో కొనసాగి మాకున్నటువంటి ఆశయాలను ఆసక్తిని మీరు నెరవేరుస్తారని కోరుకుంటూ నాకు ఇక్కడ చాలా చాలా అనుబంధం ఉంది ఈ స్కూల్ తోటి. ఏ రోజు మర్చిపోను. అదొకటే కాదు, నాకు మణికంఠ గారు ఉన్నాడు, ఆడు వాళ్ళ తమ్ముడు 24 గంటలు నాతోటే ఉండేవాడు. ఆడ సన్నగా నా తోటి ఉపాధ్యాయులకు కింద ఉన్నటువంటి మై స్టూడెంట్స్ మీకు నా ఆశీస్సులు. 2007 నవంబర్ 24వ తారీఖున స్కూల్కి వచ్చాను. నేను మీకు పాఠాలు చెప్పుదామని అసలు ప్రీ ప్లాన్డ్గా నేను ముందే వచ్చాను. ఇంటికాడే ప్రిపేర్ అయ్యి వచ్చేటప్పుడు సర్వీస్లోకి రాకముందే. కానీ సీనియర్ ఉపాధ్యాయులు ఉండటం మూలంగా నాకు మీకు పాఠాలు చెప్పే అవకాశం నాకు రాలేదు. అయినా ప్రైవేట్ క్లాసెస్ అప్పుడు మాత్రం నేను మీతో కొంత ర్యాపోర్ట్ ఉండేది. పర్టికులర్గా సతీష్, మణికంఠ, సాయి వీళ్ళు ఏమైనా మీరు పెద్దలు అలాగే నాతో 2007 నుంచి పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి నా యొక్క నమస్సమాంజలు. అలాగే విద్యార్థులకు నా ఆశీస్సులు. ఎందుకంటే మనం ఎదగడానికి మన యొక్క మనుగడకు మన యొక్క దిశానిర్దేశనం చేసేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే నేను ఇప్పుడున్నటువంటి బ్యాచ్ 8th క్లాస్ నాకు. ఇప్పుడు ఉన్నటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా 8th క్లాస్ నాకు. అయితే నేను అప్పుడు హెచ్ఎం గారుగా సిహెచ్ ఆంజనేయులు గారు ఉన్నారు. నేను పీజీ సర్టిఫికెట్స్ మీదకి నాకు స్టడీ కాంట్రాక్ట్స్ కావాలని చెప్పి వస్తే ఆయన నేను తర్వాత ఇస్తానమ్మా, 1 గంట కూర్చోని చెప్పి, మాకు తెలుగు చెప్పేవాళ్ళు ఒకళ్ళే ఉన్నారమ్మా, ఇంకొకరు లేరు, కాబట్టి 6th, 7th, 8th తెలుగు మీరు డీల్ చేయండి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయుడిగా నాకు ఆంజనేయులు గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ తీరా వచ్చిన తర్వాత అందరూ కూడా సీనియర్ మోస్ట్ ఉపాధ్యాయులు, అందులో నేను చిన్నవాడిని బాగా. తర్వాత జయరాజ్ మాస్టర్ ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే రైటింగ్ స్కిల్ మొదట. ఎందుకంటే నేను ఎక్కడ పనిచేసిన దాదాపు 7 మంది హెచ్ఎంస్తో పనిచేశారు. ఏ స్కూల్కి వెళ్ళినా 7 సార్లు ముందు మీరు రైటింగ్ స్కిల్ మీద పడుతున్నారు, సబ్జెక్ట్ తర్వాత చెప్తున్నారు ఏంటి అన్నారు. అలాగా విద్యార్థులకు రైటింగ్ స్కిల్ బాగోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా డబుల్ రూల్ ఇలా పెట్టాలని చెప్పినటువంటి సార్ జయరాజ్ సార్. తర్వాత ఇప్పుడు మన తెలుగు మాస్టర్ జయరాజ్ మాస్టర్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ధరణిపై అజ్ఞాన తిమిరాన్ని అంతమొందించును, జయము రాజా నెప్పుడు జయము చేయము అంటూ నన్ను 2001 జనవరిలో ఈ పాఠశాలకు అడుగుపెట్టే అవకాశం దక్కింది. నేను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది మొట్టమొదటి స్కూల్ ఇదే. కాబట్టి ఈ పాఠశాలను నేను ఎప్పుడూ మర్చిపోలేను.
మర్చిపోలేను. ఎందుకంటే వీరందరూ ట్రాన్స్ఫర్స్ మీద వచ్చారు, కానీ నేను నా ఉద్యోగం పుట్టిందే ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ 50 సంవత్సరాల వార్షికోత్సవం జరిపించాల్సి వచ్చింది. అప్పుడు ఊర్లో వారికి వీరందరికీ సయోధ్య కుదరక అది జరగలేదు. సరే, నేపథ్యం ఏంటి? వేదికను అలంకరించిన పెద్దలు, గురుతుల్యులు, ఆంజనేయులు మాస్టారు, లివింగ్స్టన్ గారు, అలాగే లెక్కల మాస్టారు వెంకటరత్నం గారు, కూతురెడ్డి వెంకటరత్నం గారు అంటే బహుశా మన పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు గుర్తుంచుకోదగిన పేరు అయింది. ఎందుకంటే అంత నిబద్ధత కలిగినాడు. సరే, ఈ రకంగా నన్ను ఈ పాఠశాలకు అడుగుపెట్టించిన తర్వాత స్థాయి మారిపోయింది, మా స్థాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక మిషనరీ హై స్కూల్లో పనిచేశాను, 7 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ పనిచేసినప్పుడు ఒకసారి మనకు ప్రధానోపాధ్యాయుల సమావేశం అయిన ప్రతి 10th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు పెట్టేవారు. సాయి సెల్ఫీ తీసుకుంటుంది. మనం అందరూ కలిపి శ్రీనికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే స్టెప్ ఇనిషియేట్ తీసుకుంది శ్రీనివాస్. సో నెక్స్ట్ దాని నుంచి నాగరాజు, సాగర్, గౌతమి, కొంచెం మంది కోర్ మెంబర్స్ ఉన్నారు, నాకు తెలియదు పేర్స్ కంప్లీట్గా. సో అందరికీ మా తరఫున అయితే థ్యాంక్స్ చెప్తున్నాం. ఎస్పెషల్లీ నాగరాజు, సాగర్, గౌతమి అండ్ సార్ వెళ్ళిపోతున్నారు. సార్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో వీ కీప్ టచ్ విత్ యూ. ఓకే సార్. అండ్ మై సైడ్ తెలుసు కదా, నేను సుబ్రహ్మణ్యం, మీ అందరికీ తెలుసు. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, మంచి ఎంఎన్సీ కంపెనీలో. ITW came in as a US company. So my wife వచ్చి ముంతాజ్ బేగం ఉండి కమ్ హియర్. 1 year బాబు ఉన్నాడు, తను కూడా జాబ్ చేస్తుంది. తను వచ్చి CIPCC చేసింది. సో తను టీమెట్లో జాబ్ చేస్తుంది అనమాట. తను రీసెంట్గా బాబు వల్ల జాబ్ ఫిట్ అయింది. సో తను ఏమేంటంటే నెక్స్ట్ CA కంప్లీట్ చేద్దామని ఫైనల్. నేనేమో MSc కంప్లీట్ చేశాను. సో ఇది మా ఇద్దరు గత ఫ్యూచర్ జీవితం. సో మీకు ఏమైనా అడగాలనిపిస్తే, ఏమైనా మాట్లాడిపిస్తే అడగండి. ఈ రోజు నా స్టేజ్లో ఉందంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్, బికాస్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పేరెంట్. కంగ్రాచులేషన్స్. సరే, అదే మా హస్బెండ్ అని చెప్పేశారు, ఇంకేముంటుంది అదే. బట్ మేము మన అన్నని కలవడం చాలా సంతోషంగా ఉంది. మనం కలిసాము, మనం కొంతమందిని మిస్ అయ్యాం కూడా, అది మనందరికీ తెలుసు. వాళ్ళు గుర్తు చేసుకున్నాం కొంతసేపు. అంతకు మించి నేను ఏం చెప్పగలను. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఫర్ యువర్ కంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ. చాలా మెమరీ షేర్ చేసుకున్నాం అనుకుంటాను. యాక్చువల్గా టైం కుదరలేదు ఇందాక. యాక్చువల్లీ నేను మన హెచ్ఎం సార్ దగ్గర నుంచి వస్తాను, టైం కుదరలేదు కాబట్టి. సార్ ఆంజనేయులు గారు మాకు 8th క్లాస్లో చాలా బిజీగా ఉన్న కష్టపడి ఇంగ్లీష్ క్లాసులకు వచ్చేవాడు. అయితే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. మన వెంకటరత్నం సార్ చెప్పారు కదా ఓపిక అని, అది చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామందికి మనలో ఉన్నది అదే, ఒక 10 నిమిషాలకే రిగ్రెట్ అయిపోతాం, కోపపడతాం, చిరాకు పడతాం, అలా ఉంటుంది. అది లేట్ అయినా బాగానే లాస్ట్ 4.5 years బెంగళూరులో ఉంటాను. నేను 10th తర్వాత డిప్లొమా సిఆర్ రెడ్డి ఏలూరులో చేశాను. తర్వాత క్యాంపస్లో నేను సైన్స్లో సెలెక్ట్ అయ్యాను. సైన్స్లో 4.5 years చేసి తర్వాత TCSలో జాయిన్ అయ్యాను. TCS ప్లస్ సైన్స్ 12 years ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పుడు TCSలో టీమ్ లీడ్గా చేస్తున్నా. డిప్లొమా చేసి అగ్రికల్చర్ డిప్లొమా చేశాను. తర్వాత క్యాంపస్ సెక్షన్లో 2 years జాబ్ చేశాను నల్గొండలో. తర్వాత మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు. నేను మాది తాడిపూడి. నేను ఆటపాకుల పావని, నాగజ్యోతి, పెన్నేటి నాగలక్ష్మి, మొత్తం 4 మా ఊరి నుంచి నడిచి వచ్చేవాళ్ళం. మార్నింగ్ ఎప్పుడు కూడా ఫస్ట్ అవర్ లేట్గానే వచ్చేదాన్ని. ఫస్ట్ అవర్ మ్యాథ్స్ మూర్తి సార్ ఎప్పుడు లేట్గానే వచ్చేదాన్ని. మేము నడిచి రావడం సార్ చూసారు.
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మై